హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఎందుకంటే మేమైతే శ్రీశైలం వెళ్ళాము. అయితే ప్రతి సంవత్సరం మేము శ్రీశైలం వెళ్తాము. అసలు శ్రీశైలం వెళ్తాం స్టార్ట్ చేసి 5 ఇయర్స్ నుంచి వెళ్తున్నాం అనమాట, సంవత్సరం. కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ మేము మా మ్యారేజ్ డేకి వెళ్తాము. కానీ ఈసారి మాత్రం మా మ్యారేజ్ డేకి వెళ్ళడానికి కుదరలేదు. అంటే మా మ్యారేజ్ డే ఏప్రిల్లో వస్తుంది. అప్పుడు మా అమ్మాయికి ఎగ్జామ్స్ టైం అనమాట. అందుకని చెప్పేసి మేము ఏప్రిల్లో వెళ్ళలేదు. అయితే ఈ మంత్లో వెళ్ళాము. ఇంకా స్కూల్ కూడా తీస్తున్నారు, హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా. ఇంకా మళ్ళీ స్కూల్ తీసిన తర్వాత ఇంకెక్కడికన్నా ఎంపటి సెలవు అంటే బాగుందని చెప్పేసి మేమైతే మాత్రం ఈ మంత్లో వెళ్ళామన్నమాట. కానీ ప్రతి సంవత్సరం మేము కుంకుమార్చన చేయించుకుంటాము. అలాగే మృత్యుంజయ హోమం కానీ రుద్రాభిషేకం కానీ చేయించుకుంటాము. అయితే మేము 2 టైమ్స్ నుంచి మృత్యుంజయ హోమం చేయించుకుంటున్నాం అనమాట. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు కూడా. కుంకుమార్చన అయితే మాత్రం మేము ప్రతి సంవత్సరం చేయించుకుంటాము. అది మా మ్యారేజ్ డేకి వెళ్తాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కుంకుమార్చన చేయించుకుంటాము. అయితే మాత్రం చాలా బాగా చేయించుకున్నాం అనమాట ఈ సంవత్సరం మేము లీలా కళ్యాణం కూడా చేయించుకున్నాము. ఈ టికెట్స్ అన్నీ మేము అక్కడికి వెళ్ళినాక కాకుండా ఒక 1 వీక్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము టికెట్స్. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూడా అంతే, ఒక సంవత్సరం మేము వెళ్ళాము. వెళ్తే కానీ టికెట్లు అయిపోయినాయి అనమాట, టికెట్లు లేవు. ఇంక అందుకని చెప్పేసి రుద్రమల్లికార్జున స్వామి అభిషేకం చేయించుకుని అయితే వచ్చేసేసాము మేము. ఇంకా మాకేం టికెట్లు దొరకలేదు. మామూలు స్వామిని దర్శనం చేసుకుని రుద్రమల్లికార్జున స్వామి అభిషేకం చేయించుకున్నాము. ఇంక అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మేము వెళ్తానికి 1 వీక్ ముందే అన్నీ చూసుకుని 1 వీక్ ముందే ఆన్లైన్లో టికెట్లు అయితే చేసుకుంటాము. అలా చేసుకున్న తర్వాత ఇంకా టైం ప్రకారం ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టయానికి లేచి ఎర్లీగా రెడీ అయ్యేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోయి పూజలు చేయించుకుంటాము. అయితే మేము ఏ పూజ చేయించుకున్నా కానీ భార్యాభర్తలకే టికెట్లు తీసుకుంటారు కదా. అయితే ఈ సంవత్సరం మా పాపకు కూడా టికెట్ అడిగారు. అందుకని చెప్పేసి 300 రూపీస్ టికెట్ అయితే మా పాపకు కూడా తీసుకున్నాము. అప్పుడు మా 2 అమ్మాయిలు కూడా లోపలికి అలౌ చేశారనమాట. చిన్నపిల్లలని అయితే 10 ఇయర్స్ లోపు వాళ్ళైతే పేరెంట్స్ తోటి అలౌ చేస్తారు. కానీ మా పాపకి ఈ టికెట్ తీసుకోవాల్సిందే అన్నారు. ఇంకా మా పాపకు కూడా టికెట్ తీసుకున్నాము. మేము ఈసారి అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మేము ఈసారి లీలా కళ్యాణం కూడా చేయించుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకున్నాము. కానీ అది ఈ సంవత్సరం అయితే మాత్రం మా కళ అయితే నెరవేరిందనమాట. అందుకని చెప్పేసి మేము ఈ సంవత్సరం లీలా కళ్యాణం కూడా చేయించుకున్నాము. అసలు చాలా సంతోషం వేసింది. ఇంకా ఎప్పుడు సంవత్సరం వెళ్ళి ఇలా చేయించుకుంటూ ఉంటాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మేము కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాబట్టి అసలు హ్యాపీనెస్ అయితే మాత్రం మామూలుగా లేదనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇలా ఎప్పుడైనా కానీ సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి పిల్లలు కూడా అసలు అలా దేవుడిని దర్శనం చేసుకుని హ్యాపీగా, అసలు మా చిన్నమ్మ అయితే బుడ్డీలు కావాలి, అవి కావాలి అడుగుతానే ఉంటుంది. ఏ షాప్ అయితే వచ్చింది ఆ షాప్ దగ్గర నుంచి ఉంటుంది, కొనిచ్చేవరకు మారాన్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే మేమైతే దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కొనిస్తాములేమ్మా అని చెప్పేసి తీసుకొస్తాము. కానీ ఏదో ఒకటి అయితే మాత్రం కంపల్సరీ కొనివ్వాల్సిందే అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత 2 డేస్ ఉన్నాము. 2 డేస్ తర్వాత మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయినప్పుడు ఇక కొండ దిగేటప్పుడు అయితే మాత్రం చక్కగా ప్రకృతి ఎంత అందంగా ఉందంటే ఇంకా మాటల్లో చెప్పలేనమాట, అంత బాగుంది. మనము అక్కడ బాగా టైట్ అయి ఉంటాం కదా, బస్సు ఎక్కగానే కాసేపు నిద్రపోయాము. తర్వాత లేచిన తర్వాత చూస్తే కొండలు, అటువైపు కొండలు ఇటువైపు కొండలు, ఇప్పుడే కాస్త వర్షాలు పడుతున్నాయి కదా, పచ్చగా అసలు చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ ఆ పచ్చదనాన్ని చూసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడే రైతులు చక్కగా పొలాలు దున్నిచ్చి చిన్న చిన్న మొక్కలు అయితే వేసేసారు. చాలా చాలా నచ్చింది. అసలు ఆ ప్రకృతి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అండి. ఇదే మా శ్రీశైలం ట్రిప్పు. చాలా వీడియోలు ఉన్నాయి, ఒకటి పెడతా ఉంటాను చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.